నేను అడుగుతున్నాను ఎటకరంగా, సీరియస్గా, నీ భార్యను పొగుడు, నీ భార్యను పొగుడు. ఎందుకంటే మనం ప్రపంచంలో పొగిడితే పొగడదగ్గ వ్యక్తులు మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే నన్ను నమ్మొచ్చిన భార్య. నేను తన్న పొగడపోతే ఇంకెవరిని పొగడ. బుజ్జి అంటావో, బజ్జీ అంటావో, బంగాళదుంప అంటావో, నువ్వేమంటావు అనబ్బా, నీ భార్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నా, సీరియస్గా చెప్తున్నాను, ఎటకారం తీసుకుంటున్నారు, నేను సీరియస్గా చెప్తున్నాను. నీ భార్యని ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందిస్తాడు మిమ్మల్ని చూసి, తెలుసా? అలా ఉండండి రా అనుకుంటాడు దేవుడు. అలాగే ఉండండి ఇప్పుడు. నీ భార్య నువ్వు ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందపడతాడు. పొగుడు, తన్ను పొగడపోతే ఇంకెవరిని పొగుడుతావు? కానీ తను పొగుడుతాడా? నువ్వు వచ్చాక మా కొంప ఎలా తయారైందంట. నువ్వు వచ్చాకే, అంతకుముందు మేము బాగానే ఉండేవాళ్ళు, వచ్చావు తగలడ్డావు, ఇట్టావు భూతంలాగా కొంపలో అడుగు. ఇవన్నీ దేవుడు చూస్తాడు తెలుసా? నీ భార్యని ఏమంటున్నావో చూస్తాడు, ఏమంటున్నావో చూస్తాడు. అందుకేనండి ఈ వాక్యపు భయం ఉంటే, ఇది మీకు అర్థమైతే, నీ భార్య నువ్వు పొగట్లేదన్న విషయం నీకు అర్థమైతే, తనని గౌరవించట్లేదన్న విషయం నీకు అర్థమైతే, అలా తిరిగి ఎలా తిరిగి నేను అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఏదో టైంలో సరదాగా సారీ అని చెప్పండి. దేవుని దృష్టికి మంచిది అది. నిజంగా చెప్తున్నాను, దేవుని దృష్టికి మంచిది అది. క్షమాపణ అడగండి, ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్, నేను నమ్ముకుని వచ్చింది. తనకి క్షమాపణ చెప్పు, సారీ అని చెప్పు. ఎందుకంటే నీ భార్యని దేవుడు నమ్మిచ్చాడు నీకు. నీ లైఫ్లో ఎవరైనా విలువైన వ్యక్తులు, నీ లైఫ్లో ఎవరైనా బ్యూటిఫుల్ పర్సన్, నీ లైఫ్లో అందమైన సొగసైన సౌందర్యం కలిగిన ఎవరైనా ఉన్నారంటే నీ భార్యే, నీ భార్యే, నీ భార్యే. అంతే. ఈ మాట ఈ జనరేషన్ సరిపోయినట్టు వాడుతున్నాను ఏమనుకోకండి. నీ లైఫ్లో హీరోయిన్ ఎవరైనా ఉందంటే నీ భార్యే, అంతే. ఐశ్వర్య వచ్చి ఎదురుగా నిలబడినా నీకు మీ ఆవిడే నచ్చాలి, గుర్తుపెట్టుకో. అంతే, దేవుడే ఏర్పరిచిన బంధం, అంతే. ప్రపంచ అందగత్తులు, సుందరులు అందరూ వచ్చి మిస్ యూనివర్స్లో, ఆ యూనివర్సిటీ, ఇండియన్ యూనివర్సిటీలో ఉన్నారు కదండి, జిల్లా యూనివర్సిటీ కూడా వచ్చేసారు ఈ మధ్య. మిస్ యూనివర్స్, ఇండియా, జిల్లా, రాష్ట్రం ఏవైతే ఉన్నావో, ఎంతమంది ఈ మిస్ యూనివర్స్లో వచ్చి నిలబడినా నా లైఫ్లో ఒకే ఒక యూనివర్స్లో ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరు చెప్పండి? నా భార్య. మీరు ఏ ఫీల్ అనుకుంటున్నా తెలియదు, కానీ భార్యని అలా ఊహించుకుంటే చెప్తున్నాను, దేవుడు చాలా ఆనందిస్తాడు నేను బట్టి. ఎందుకంటే నువ్వు భార్యను ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి, నువ్వు భార్యని ప్రేమించాలి. దరిద్రం వేడి చెప్తున్నా, భార్యను ప్రేమించరు. ఆడెవడో పిల్లిని ప్రేమిస్తున్నాడు, పిల్లిని. నాకు మా ఆవిడ కన్నా పిల్లి అంటే ఇష్టమేనండి అన్నాడు. ఎవరో ఒక ఆయన బాధపడుతూ చెప్పాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళారట, చూసారు లేదో సోషల్ మీడియాలో వీడియో. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే చూడండి, రిలేషన్ బంధాలు ఎలా కోల్పోతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్లి వచ్చిందంటే, ఏ ఇలారా బుజ్జి ఇలారా అన్నాడు. బుజ్జి అంటే ఆవిడే, పిల్లే ఇలా వచ్చింది. అంకుల్ వచ్చాడు చూడు అన్నాడట. ఎవరు ఏడు? దీనికి కూడా, దేనికి? జీవిని పిల్లి కొంకులు నేడు అనుకున్నాడు ఆడు. పిల్లి కొంకున్నాడు. పిల్లి కొంకులా, కుక్కలకు అంకులమా? ఎవరిని ప్రేమించాలి నువ్వు? పిల్లుల్ని కుక్కల్ని కాదురా అయ్యా ప్రేమించాల్సింది, చెప్పు. నీ భార్యను ప్రేమించి. ఆ పిల్లిని పిలిచి అన్నాడట, ఎవరు వచ్చారో చూడు, అంకుల్ వచ్చాడు అన్నాడట. దానికి అంకుల్ అయితే అక్కడికే చచ్చిపోవాలనిపించింది అడిగి. కొంతమంది కుక్క పిల్లలతో పిల్లి పిల్లలు చెప్తాడు చూడు, అన్నయ్య వచ్చాడు చూడు. అన్నయ్య ఎవరికి అన్నయ్య? నేను కుక్కకి అన్నయ్యనా నేను? మీ బంధాల విలువ మీకు తెలుస్తుందా? దాన్ని ప్రేమించండి, వాడిని ఆదరించండి, వాడు ముద్దు ముచ్చట పెట్టండి. కానీ ఎన్ని జంతువులు ఉన్నా మనకి జీవితంలో విలువైన బంధం ఒక్కరే, చెప్పండి, నీ భార్య భర్త. అంతే. ఇంకే బంధాలైన తర్వాతేనండి, ఏ బంధాలైనా తర్వాత అండి, ఏవైనా తర్వాతనండి, ఏవైనా తర్వాతే మన బంధాలు. అందుకే ఆదామవ్వలకి దేవుడు పెళ్లితో ఆగిపోలేదు. దేవుడు ఏమన్నా తెలుసా? ఆదామవ్వలకి పెళ్లితో ఆపేయకుండా దేవుడు అన్నాడు, కొనసాగించండి. నా సంకల్పం ఒకటి ఉంది, మీరు ఒంటరిగా ఉండకూడదు, ఈ భూమిని నిండించండి. నేను ఎందుకు పెళ్లి చేయాలనుకున్నానంటే, ఆదాము నువ్వెందుకు ఒంటరిగా ఉండకూడదు అనుకుంటే, ఆదాము ఈ భూమిని మనుషులతో నింపాలి, ఇది నా చిత్తం, అందుకే పెళ్లి. ఇది నా చిత్తం, అందుకే మీకు పెళ్లి చేస్తున్నాను. ఇదిగో ఇది ఇది నా చిత్తమే కాదు, మీ చిత్తం అని కూడా భరించాలి. బైబిల్లో మరొక పదం వాడాడు ఇద్దరికి, సాటైన
సహాయం, సాటైన సహాయం. సాటైన సహాయం అంటే ఎందులో సాటైన సహాయం అండి? సీరియస్గా వినండి. ఎందులో సాటైన సహాయం? అప్పులలో కూడా సాటైన సహాయమే, బాధల్లో కూడా సాటైన సహాయమే, జబ్బులలో కూడా బాధైన సహాయమే, పండగలో కూడా సాటైన సహాయమే, కష్టంలో కూడా సాటైన సహాయమే. ప్రతి విషయంలో నాతో ఉండే ఒకే ఒక్క పర్సన్ నా భార్య, భర్త మాత్రమే. మీరు ఎవరినన్నా చూడండి, మనకు బాధ కలిగితే, మనకి ఏదైనా నష్టం కలిగితే ఆ బాధని మనలాగే ఫీల్ అయ్యేది ఎవరన్నా ఉన్నారంటే మన జీవిత భాగస్వామి తప్ప ఇంకెవరు ఉండరు. మనం నవ్వుతే వాళ్ళు నవ్వుతారు, మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకండి అలా ఉన్నారని అడుగుతారు వాళ్ళు. అర్థం చేసుకున్న భార్య అయినా, అర్థం చేసుకున్న భర్త అయినా మనం నవ్వుతే నవ్వుతారు. అందుకే సాటైన సహాయాలుగా ఒకరికొకరు ఉండాలంటే ఎక్కడెక్కడ సాటైన సహాయం? అప్పులైనా, బాధలైనా, కష్టంలైనా, జబ్బులైనా, పండుగలైనా, పబ్బులైనా, నష్టాలు, కష్టాలు, ఎందులైనా, చివరికి జరిగిన తప్పుల్లోనైనా ఇద్దరికి సమానమైన సహాయకులు. అంతే. నీ ఫ్యామిలీలో ఏదో మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆయనదొక్కడదే కాదు, చెప్పండి, నీది కూడా, నీదొక్కదాందే కాదు, ఆయనది కూడా. మీరందరూ కలిసి ఇలా బతకాల్సిందే. అదే భార్య భర్తల బంధం అంటే. ఇంకేమని రాశాడు త్వరగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. స్త్రీలారా ప్రభువుకు వలె సొంత పురుషులకు లోబడి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న ప్రకారము, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న ప్రకారము పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు కనబడుతుంది రెవల్యూషన్ ప్రత్యక్షత అయింది. ఏం ప్రత్యక్ష అయింది ఆదాముకి? ఆమె మనిషే, నాలాంటిదే, నాలాగే ఏడుస్తుంది, నాలాగే బాధపడుతుంది. నాకు హృదయానికి ఎన్ని బాధలు అయితే ఉన్నాయో తనకు కూడా బాధలు ఉంటాయి. నాకు సంతోషం ఎలా ఉందో తనకు కూడా సంతోషం ఉంటుంది. సేమ్ ఆమె కూడా మనిషే కాదు, జెండర్ డిఫరెన్స్ ఉందంటే అని దీన్ని అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత. ముందుగా నువ్వే, నీకే హృదయం ఉంది, నీకే బాధలు ఉన్నాయని కాదు, తనకు కూడా బాధలు ఉంటాయి, తనకు కూడా హృదయం ఉంది, తనకు కూడా ఇష్టాలు ఉంటాయి, తనకు కూడా నవ్వులు ఉంటాయి. తనని అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత అంటే. మ్యారేజ్ లో ప్రత్యక్షత అంటే తనని అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా ఉంటుంది, ఎందుకు అలా మాట్లాడుతుంది, ఇవన్నీ అర్థం చేసుకోలే, ఇవన్నీ తెలియట్లేదు. ఈరోజు రకరకాల విషయాల్లో, రకరకాల కోణాల్లో, రకరకాల విషయాల్లో ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు. ఇదిగో ఒక జోక్ చూస్తాను నేను, ఇందాక సత్య గారు పంపించారు నాకు. సరిగ్గా ఎలక్షన్ టైంలో వచ్చింది అనుకుంటాను ఈ జోక్. స్క్రీన్ మీద వేద్దును, కాకపోతే అది చూడడానికి బాగాలేదని నేను వేయట్లేదు. ఎలక్షన్ టైంలో భర్త సీరియస్గా ఆలోచిస్తూ అయ్యోపు తిరిగి పడుకున్నాడు. ఎలాగా ఈవిడ అయ్యోపు తిరిగి పడుకుని ఇలా లుక్ వేసింది. ఏడు తేడా ఉన్నాడు ఇలా అనుకుని ఒక మాట రాశారు. డౌట్ లేదు, వీడు ఖచ్చితంగా వేరే అమ్మాయితో, లేదా అయ్యపు ఎందుకు తిరుగుతున్నాడు ఈ మధ్య అన్నాను. ఎందుకు ఆడెందుకు అయ్యపు తిరిగాడంటే ఆ పార్టీ వాళ్ళు 3 ఏళ్ళు ఇచ్చారు, వీళ్ళు 4 ఏళ్ళు ఇచ్చారు, ఏంటి సంగతి అని ఆడ ఆలోచిస్తున్నాడు. కానీ ఈవిడేం ఆలోచిస్తుంది, ఈవిడేం ఆలోచిస్తుంది, తేడా కొన్నాడు ఈ మధ్య. చూసారు, అర్థం చేసుకోవడం కన్నా చెప్పండి అపార్థం ఎక్కువ. ప్రేమ ఉండొచ్చు, బంధం ఉండొచ్చు. ఇక్కడ ఒక మాట ఉందో చూడండి, మీ సొంత పురుషుడు, మీ సొంత పురుషుడు ఎవరట? నీ భర్త. చెప్పండి, నీ సొంత పురుషుడు, నీ భర్త నీ సొంత పురుషుడు, నీ సొంతం. అంతే. ఆవిడ ఎందుకు అలా ఆలోచిస్తుందంటే నీవు ఆమె సొంతం, ఆమె ఆస్తి. నువ్వు ఆమె ఆస్తి కోసం ఆమె ఆలోచించకపోతే ఇంకొక ఆవిడ ఆలోచిస్తే బాగోదు. ఆవిడే ఆలోచించాలి, ఆవిడే ఆలోచించాలి. అందుకే సొంత ఆస్తిగా ఫీల్ అయింది కనుకే టెన్షన్ అవుతుంటుంది. ఏంటి ఇలా ఉంటున్నాడు అనుకుంటుంది, ఆలోచిస్తుంటుంది. ఈ మధ్య నువ్వు తేడాగా ఉన్నావు, ఆలస్యంగా వస్తున్నావు, పట్టించుకోవడం మానేసావు, ప్రేమలో తేడా వచ్చింది, అడుగుతుంటుంది. ఎందుకు? తన ఆస్తి. నువ్వెవరైనా నన్ను అడగడానికి అనకూడదు. బైబిల్ ఏమని రాసింది తెలుసా? నువ్వెవరైనా నన్ను అడగడానికి కాదు, ఆమె అడుగుతుంది. ఎందుకంటే నేను నాకు కాదు సొంతం. చెప్పండి, నేను నా భార్యకి సొంతం. నా భార్య తనకు తాను సొంతం కాదు. చెప్పండి, ఆమె నాకు సొంతం. తన శరీరం మీద తనకు అధికారం లేదు, నా శరీరం మీద నాకు అధికారం లేదు. ఇది ఒకరికి ఒకరు కలిసి ధరించాల్సిన భార్య భర్తల ధర్మం. మ్యారేజ్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇన్ని విషయాలు రాస్తున్నాడు, ఇన్ని సంగతులు ముడిపెట్టి రాస్తున్నాడు. మరో విషయం రాస్తున్నాడు చూడండి, మీ పురుషులు మీ సొంతమని, మీ సొత్తని ఆలోచించడం అని చెప్తున్నాడు. ఒకరికి ఒకరు సొత్తు, ఒకరికి ఒకరు బాధ్యత, ఒకరికొకరు కలిసి బతకాల్సిన జీవితం.
ఇవేమీ తెలియకుండా మ్యారేజ్లో ఇటీవల కాలంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఈ రెవల్యూషన్ లేదు, ఈ రిలేషన్షిప్ లేదు, చివరికి రెజరెక్షన్ అర్థం చేసుకునే తత్వం లేదు. రెజరెక్షన్ అంటే పునరుద్ధానం అండి. అది ఫ్యామిలీలో ఎలా వర్తిస్తుంది అంటే, ప్రతిదినం నా ఆహాన్ని, ప్రతిదినం నా పొగర్ని, ప్రతిదినం నన్ను నేను చంపుకుంటే గాని నా భార్యతో తినంగా నేను కాపురం చేయలేను. ప్రతిరోజు నన్ను నేను తగ్గించుకుంటే గాని, నన్ను నేను చంపుకుంటే గాని నా భార్యతో నేను జీవితం గడపలేను. నేను ప్రతిరోజు నా ఆహాన్ని, నా పొగర్ని చంపుకోవాలి, మళ్ళీ నూతనంగా పుట్టాలి. ఏమీ ఎరగనట్టు వచ్చి సర్లే జరిగింది ఏదో జరిగిందని అనాలి. అలా నూతనంగా మళ్ళీ తనతో నేను కలవకపోతే ఆ బంధము నిలబడదు.